ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతకు యోగా వాసిష్టమునకు ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఇంతవరకు గీతాపాఠకులు కలిగినటువంటి సంశయాలను నివారించుకున్నాం. ఇక ఆధ్యాత్మిక వాగ్మయంలో అతి వ్యాపకముగా ప్రచారంలో ఉన్నది, గొప్ప ప్రామాణిక గ్రంథములో ఒకటిగా ఎంచబడుతున్నది, అతి పురాతనమైనదైనటువంటి యోగా వాసిష్టమునకు గీతకు ఉన్నటువంటి పోలికలు, వాని సంబంధము తెలుసుకుంటాం. శ్రోతలకు చాలా అవసరమే ఉండటచే క్లుప్తముగా ఇక్కడ అవి పొందపరుస్తున్నాం. త్రేతాయుగమున మహర్షి వాల్మీకి యోగా వాసిష్టం అనేటువంటిది 32,000 శ్లోకములతో కూడినటువంటి ఒక బృహత్ గ్రంథాన్ని రచించారు. గీతకు దానికి ఈ పోలికలు ఉన్నాయి. మొట్టమొదట గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించిన విధంగా వాసిష్టములు కూడా శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు తత్వోపదేశం చేశారట. కావున రెండు కూడా సంవాద రూపంలోనే ఉన్నాయి. తర్వాత అర్జునుడు ప్రాపంచిక ఐశ్వర్యముల ఎడల విరక్తి కలిగి త్రైలోక్య సామ్రాజ్యమును కూడా తృణప్రాయముగా ఎంచి కిం కర్తవ్య విమూఢుడై రణరంగములో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతనికి గీతాధర్మములు ఎట్లు ప్రబోధించారో అట్లాగే 16 చిరుతప్రాయముల శ్రీరామచంద్రుడు దృశ్య ప్రపంచం యొక్క అనిత్యత్వం ఎరింగి భోగ విలాసముల పూర్ణ విరక్తి కలిగి కర్తవ్యము తెలియక తూష్ణీ స్థితుడై ఉన్నటువంటి సమయంలో వారి కులగురువైనటువంటి శ్రీ వశిష్ఠ మునిందులు వారికి ధైర్యోత్సాహమును పురికొల్పుతూ యోగా వాసిష్టం అనేటువంటి ఒక అఖండ పారమార్థిక బోధన గావించారు. తర్వాత శ్రీకృష్ణుని దివ్య బోధలచే అర్జునుడు మోహనిధి నుంచి మేల్కాంచి కార్యరంగమున ఎట్లా దూగారో అట్లాగే శ్రీ వశిష్ఠుని అఖండాత్మోపదేశం చేత శ్రీరామచంద్రుడు విగత శోకులై అకర్మణ్యత్వమును పారద్రోలి కర్తవ్యాలమును ఉపక్రమించారు. తర్వాత ఇంకో విషయం, శ్రీ యోగా వాసిష్టము త్రేతాయుగం నాటిది, భగవద్గీత ద్వాపర యుగాంతము నాటిది. దాదాపు 2 యుగముల కాలము మధ్యకాలం ఉన్నది. అయినా కానీ యోగా వాసిష్ట గ్రంథమున గీతా సంబంధమైన ప్రస్తావన నడిచినది. యోగా వాసిష్టమున నిర్వాణ ప్రకరణమందు అర్జునోపాఖ్యానమున శ్రీకృష్ణార్జున ఇరువురి మధ్య మున్ముందు జరగబోయేటువంటి శ్రీ భగవద్గీత రూప సంవాదమంతా కూడా వివరణలతో సహా సూచింపబడినది. ఆ సందర్భంలో కొన్ని గీతా శ్లోకములు కూడా ఉన్నట్లుగా ఆ గ్రంథం ముందు పొందుపరబడినవి. ఓహో, మహాముని వశిష్ఠ మహర్షి యొక్క త్రికాల జ్ఞానం ఏమని చెప్పవచ్చును. మరియు యోగా వాసిష్టమంతటి గొప్ప గ్రంథమందు ఒక ఉపాఖ్యానమంతా కూడా గీత కొరకు ప్రత్యేకించడం కూడా గీత ఎంతటి మహిమను ఆర్జించుకున్నదో స్పష్టమవుతున్నది. యుగముల కిందటనే దాని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించున్నట్లుగా మనకు తెలుస్తున్నది. కాబట్టి ప్రాచీన కాలమునందే వశిష్ఠాది మహర్షుల హృదయపీఠమున సమాదరణ పొంది రామచంద్రాది మహనీయులకు ఉన్నటువంటి కర్తవ్యాన్ని బోధింపగలిగినట్టు గీత అంతటి ప్రముఖ గ్రంథరాజ్యమును ముముక్షువులెల్లరూ సమాశ్రయించి బంధ విముక్తులై పరమానందం అనుభవించుగాక. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.